నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం రేవంత్ నిబంధనలు లేకుండా తక్షణ సాయం చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు హోంగార్డ్స్ తరహాలో ఉపాధి అవకాశాలు పరిశీలించాలన్న సీఎం రాష్ట్రంలో రెండో రోజు చల్లారని రాజకీయ రగడ ఉద్రిక్తతలు తలెత్తకుండా బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందన్న హరీష్ రావు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినొద్దనే సంయమనం పాటిస్తున్నామని వెల్లడి రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి జూనియర్ వైద్యుల లేఖ కోల్కతా హత్యాచార ఘటనపై జోక్యానికి వినతి మద్యం కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందాన్ని కోరారు రాష్ట్రంలో వరద నష్టం పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందంతో రేవంత్ సమావేశమయ్యారు ఈ భేటీలో వరదలతో జరిగిన నష్టాలను వివరించిన సీఎం ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలపై పూర్తి వివరాలు అందించారు ఆస్తి నష్టంపై కేంద్ర బృందానికి నివేదించారు ఖమ్మం జిల్లా మున్నేరువాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమని సీఎం తెలిపారు అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు భవిష్యత్తులో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకునేలా శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి కేంద్ర బృందం ప్రతినిధులను కోరారు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర కార్యాచరణ ప్రణాళిక ఉండాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కేంద్ర బృందం సమావేశమైంది రాష్ట్రంలో జరిగిన ఆస్తి ప్రాణ నష్టంతో పాటు ఏ ప్రాంతంలో వర్షాలు వరదలకు తీవ్రంగా నష్టపోయిందో వివరించారు మానవీయ కోణంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని వరద బాధితులకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ 5 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ సంస్థ చెరో కోటి రూపాయలను విరాళంగా అందించారు వీరితో పాటు వాక్సన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కే పూలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 50 లక్షల రూపాయలు అందించారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించిన 50 లక్షల రూపాయల చెక్కును ఆయన కుమార్తె తేజస్విని సీఎంకు అందించారు పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల మధ్య మొదలైన రాజకీయ వేడి రెండో రోజు కొనసాగింది గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని నేతలు తరలి రావాలన్న ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు శంబీపూర్ రాజు నివాసంలో నుంచి బయలుదేరిన పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల మధ్య మాటల వేడి చల్లారలేదు ఎమ్మెల్యే గాంధీ నివాసంలో మేడ్చల్ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్న కౌశిక్ రెడ్డి ప్రకటన రెండో రోజు కాకరేపింది గురువారం రాత్రే శంబీపూర్ రాజు ఇంటికి చేరుకుని ఉదయం అక్కడి నుంచి బయలుదేరదామనుకున్న కౌశిక్ రెడ్డితో పాటు శంబీపూర్ రాజును పోలీసులు ఉదయమే గృహ నిర్బంధం చేశారు రాజు నివాసం వద్దకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రాకుండా నిలువరించారు గృహ నిర్బంధం చేయటంపై కౌశిక్ రెడ్డి శంబీపూర్ రాజు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ పార్టీలోనే ఉన్నారని చెబుతున్న గాంధీ నివాసానికి వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు దానం నాగేందర్ విషయంలో ఒక నీతి తమకు ఒక నీతి ఉంటుందా అని మండిపడ్డారు దానం నాగేందర్ గారికి మేమెందుకు చెప్పండి ఇప్పుడు మా క్యాడర్ ని మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మేము మా పార్టీ ఇంటికి పోతుంటే మీ ప్రాబ్లం ఏంటి మేము పోతున్నాము వాట్ ఈస్ ద ప్రాబ్లం దయచేసి మీకు దండం పెట్టు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే అరకపూడి గాంధీ తన ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారని ఆరోపించారు వివాదం ఇద్దరి వ్యక్తిగతమని గాంధీ స్వయంగా చెప్పారని సెటిలర్లు అన్న పదాన్ని తాను ఎక్కడా వాడలేదన్నారు ఎక్కడైనా ఆంధ్ర అనే పదం వాడి ఉంటే అది గాంధీకి సంబంధించింది మాత్రమే అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు
హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్ కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది వ్యక్తిగతంగా గాంధీనన్న. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మా గౌరవం ఉంది. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. గాంధీ గారిని ప్రజలు ఏమనుకుంటుర్రో, ఆయనకు డబ్బా కొట్టే బ్యాచ్ కాకుండా సామాన్యులని అడగమని చెప్పండి. ఆయన వాడిన భాష, ఆయన చేసిన దాడులు, ఆయన నన్ను హత్య చేయడానికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేసే ప్రయత్నం చేసిన దానికి అసహించుకునే పరిస్థితికి తీసుకుని వచ్చారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, కొత్త ప్రభాకర్ రెడ్డి బయటకు రాకుండా పోలీసులు నిలువరించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తన భుజానికైన గాయానికి చికిత్స తీసుకునేందుకు పోలీసుల అనుమతితో ఏఏజీ ఆసుపత్రికి వెళ్లారు. సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఆందోళనలో పాల్గొని గాయపడిన హరీష్ రావును పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. జిల్లాల్లోనూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలు ప్రభుత్వ సంస్థల చైర్పర్సన్లు, కాంగ్రెస్ మహిళా నేతలు కోరారు. ఈ మేరకు మంత్రుల నివాస ప్రాంగణంలో సభాపతి ప్రసాద్ కుమార్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. మహిళల మనోభావాలు దెబ్బతీసిన ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్కు సూచించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ అధిష్టానం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని గవర్నర్ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు చైర్పర్సన్లు విజ్ఞప్తి చేశారు. మహిళల్ని కించపరుస్తున్న విధానం గాని, ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళను గాని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గాని హరీష్ రావు గారు గాని స్పందించకపోతే వాళ్లే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో దాడి చేయించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి పక్కా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆక్షేపించారు. సీఎం చెప్పినట్లు వినకుండా పోలీసు ఉన్నతాధికారులు న్యాయబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి చేయిస్తూ కాంగ్రెస్ శాసనసభ్యులకు మాత్రం రాజమర్యాదలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సీఎం భాషను బట్టి అరకపొడి గాంధీ, దానం నాగేందర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. అసలు ఉందా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు. కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచమర్యాదలు, పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్లో మహబూబ్ నగర్ లో ఇడిచిపెట్టింది మమ్మల్ని. పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఆయన మాట్లాడే భాష బజారు భాష. ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేందర్ బీఆర్ఎస్ లో పనిచేసిండ్రు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది? ఇలా హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు. గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పైలట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు. ఇది క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎజెండా. రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది. నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా తెలుస్తా ఉంది. గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి, చట్టాన్ని గౌరవించండి, నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీసు ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అరకపొడి గాంధీ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టినందునే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కౌశిక్ రెడ్డి గతంలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మహిళలను అవమానించేలా మాట్లాడారని చెప్పారు. దేశ మహిళలను అవమానించేలా చీర గాజుల గురించి మాట్లాడారని ఆక్షేపించారు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చారని, కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే తమపైనే రాళ్లు రువ్వారని, పూల కుండీలు విసిరారని తెలిపారు. తాము ఒక్కరిపైనా దాడి చేయలేదని గాంధీ స్పష్టం చేశారు. అంతకుముందు గాంధీ నివాసానికి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఇన్నేళ్ల తర్వాత అరకెప్పుడు ఇల్లు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి లకారం భాష మాట్లాడిన వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. నీ ఇంటికి వస్తే ఏం చేసావు? రాళ్లు రువ్వావు, పూలకుండలు ఇస్తున్నటువంటి సందర్భం ఈ కళ్ళారా కూడా చూడొచ్చు. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పడానికి వెళ్ళిన మీదే రాళ్లు రువ్వావు, కుండీలు వేసావు, దుర్భాషలాడావు. ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు గాని కేసీఆర్ గారు గాని కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్టే. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడ పురుగులు ఉంటే పార్టీకి, మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తా ఉంటే అటువంటి పరిస్థితి. రాత్రిపై పార్టీ ఆఫీస్ లో దాక్కున్నావు, శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్ లో దాక్కున్నావు. నీ కర్మ ఏం పట్టింది? పద్ధతి ప్రకారం మాట్లాడు. పార్టీని, సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. ఇకనైనా ఇటువంటి వేషాలు మానుకో, క్రమశిక్షణగా ఎదుగో, నోరు మూసుకొని రాష్ట్ర ప్రజలు ఎదగటానికి సహకరించు. నువ్వు చెప్పినట్టుగా ఎప్పుడైనా వస్తా, ఆంధ్ర తెలంగాణ నా కుటుంబ సభ్యులతో కలిసి సేవ చేసి శభాష్ అనిపించి నీ బోటి గాలి నోరులు మూతపడే విధంగా కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్రవాడు అని చెప్పి అంటున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ డిమాండ్ చేస్తున్నాము, ఇది పార్టీ నిర్ణయం అయితే మీరు పార్టీ ప్రకంగా ప్రకటించండి. మీరు రాష్ట్ర ప్రజలకు అన్కండిషనల్ గా, రెండు రాష్ట్రాల ప్రజలకు అన్కండిషనల్ గా అపాలజీ చెప్పండి. కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు విస్తృత స్థాయి అలా పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే హెడ్ ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు? శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలని డీజీపీ జితేంద్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గడిచిన 2 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చారు. బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందన్న సీఎం రాజకీయ కుట్రలు సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో టెండర్లు పొంది పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పనులు చేయని గుత్తేదారుల నివేదికను 15 రోజుల్లోగా అందించాలని సూచించిన సీఎం తప్పుడు రిపోర్టులు ఇస్తే అధికారులపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బల్దియా పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధిపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపైన అధికారులతో ఆరా తీశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఇప్పుడు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఆయన రుణమాఫీ చేసిన ఘనత దేశంలో రాష్ట్ర కాంగ్రెస్కు దక్కుతుందన్నారు. 10 ఏళ్లలో పలు చెరువులు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు. చెరువులు, కుంటలతో పాటు ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రాను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు బురద జల్లే విధంగా రాజకీయాలు చేయడం సరికాదని కోదండరెడ్డి సూచించారు. చాలా దూరదృష్టితో అనేకమైన వ్యవసాయం, రైతు సంక్షేమం విషయంలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉదాహరణకి ప్రకృతి బాగుండాలి, చెరువులు, కుంటలు, కాలువలు. ఒకటి, చెరువులలో సంపూర్ణంగా నీళ్లు ఉంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, బోర్లు నడుస్తాయి, ఇంతో అంతో వ్యవసాయం నడుస్తుంది. ఏదైనా కూడా భావితరానికి మంచి జరగాలనే అభిప్రాయాలతో తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఏ ఇల్లు కూడా మునిగిపోవద్దు, నష్టపోవద్దు. అధికారంలో ఉన్నప్పుడు తమపై ఒత్తిడి పెంచి పనులు చేయించుకున్న అధికారులు
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచుల సంఘం ఐకాసా డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ హిమాయత్ నగర్లోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కార్యాలయం నుంచి అధికారులు సిబ్బందిని లోనికి బయటకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు. సొంత ఖర్చుతో చేసిన పనులకు వడ్డీలకు చెల్లించలేక సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సర్పంచుల సంఘం ఐకాసా అధ్యక్షుడు యాదయ్య అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు జాతీయ రహదారిలో చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు, ఇనుప కమ్మీలతో కూడిన లారీ, ఎదురుగా వస్తున్న మరో లారీ 3 ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ సహా 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. 4 పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు తరలించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల బాండ్తో పాటు అంతే మొత్తానికి 2 పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. సచివాలయానికి వెళ్లి దస్త్రాలపై సంతకాలు చేయరాదని, బెయిల్ మంజూరుకు సంబంధించిన మెరిట్స్పై బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఆప్ నేతలు బెయిల్ పత్రాలు సమర్పించడంతో తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో సీబీఐ అరెస్టును సవాలు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 10 లక్షల బాండ్తో పాటు 2 పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. సచివాలయానికి వెళ్లరాదని, దస్త్రాలపై సంతకాలు చేయరాదని, ఈ కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ధర్మాసనం సూచించింది. కేజ్రీవాల్ బెయిల్ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించడమే అని పేర్కొంది. ఈ కేసులో సీబీఐ చర్య సమర్థనీయమే అయినప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేసిన సమయం మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించింది. ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరైన వెంటనే సీబీఐ ఆయనను అరెస్ట్ చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం లేదని, కేజ్రీవాల్ దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ భయాలను ధర్మాసనం తిరస్కరించింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసినప్పుడు విధించిన షరతులు ఇప్పుడు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2న తిరిగి జైల్లో లొంగిపోయారు. ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. కానీ దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్ 25న బెయిల్పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ సీబీఐ కేసు కారణంగా కేజ్రీవాల్ ఇప్పటి వరకు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కోల్కతా హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి లేఖ రాశారు. 4 పేజీల లేఖను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా పంపారు. ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటన జరిగిన నేపథ్యంలో ఆ రోజు నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. మృతురాలికి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి ప్రధానికి లేఖ రాసిన జూనియర్ డాక్టర్లు అప్పుడే తాము పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ పరిధిలో భయం లేకుండా విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని, తమకు వెలుగురేఖ కానుందని జూనియర్ డాక్టర్లు తమ లేఖలో పేర్కొన్నారు. ఆర్జీకార్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఈ మేరకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై అత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు అనుమతి కోరుతూ సియాల్దహ్ కోర్టులో ఇప్పటికే సీబీఐ అభ్యర్థన దాఖలు చేసినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు. ఇప్పటికే నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించగా అందుకు సంబంధించిన పరీక్ష వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. అందులో తాను ఏ తప్పు చేయలేదని సంజయ్ చెప్పినట్లు సంబంధిత వర్గాల సమాచారంగా జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాను వెళ్లేసరికే ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, తాను భయంతో పారిపోయానని అతడు పాలిగ్రాఫ్ పరీక్షలో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్కు నార్కో పరీక్ష నిర్వహించడం ద్వారా అతడు చెప్పిన విషయాలను నిజ నిర్ధారణ చేసుకోవాలని సీబీఐ భావిస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. నార్కో అనాలిసిస్ పరీక్షలో వ్యక్తి శరీరంలోకి ఓ ప్రత్యేక ఔషధాన్ని ఎక్కించడం ద్వారా అధికారులు నిజాలను రాబడతారు. ఆ వ్యక్తి వయస్సు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ మోతాదు నిర్ణయిస్తారు. మందు ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి నిద్రాణ స్థితిలోకి వెళ్తాడు. ఆ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలిగ్గా సమాధానాలు ఇస్తాడు. స్పృహలో ఉన్నప్పటికంటే స్వేచ్ఛగా విషయాలను వెల్లడిస్తాడు. ఆ సమయంలో అతడి పల్స్, బీపీ పడిపోకుండా నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. సంజయ్ రాయ్తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, బాధితురాలిపై అత్యాచార ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న మరో 4 వైద్యులు, మరో సివిల్ వాలంటీర్కు ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. వ్యక్తి అంగీకారంతోనే పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయాలి. వీటి నిర్వహణకు మ్యాజిస్ట్రేట్ అనుమతి అవసరం. నార్కో అనాలిసిస్ లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లను ప్రధాన సాక్ష్యాలుగా న్యాయస్థానాలు పరిగణించవు. కానీ కేసు దర్యాప్తునకు ఇవి కీలకంగా మారి చాలా కేసుల్ని ఛేదించడంలో ఈ పద్ధతులు ఉపయోగపడ్డాయి.